అనకాపల్లి టౌన్ శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే మరో 15 మంది వరకు పరారయ్యారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 5,11,600 రూపాయల నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో భాగంగా పరారీ అయిన వారితో పాటు పేకాట స్థావరం ఆర్గనైజింగ్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. అనకాపల్లి టౌన్ పరిధిలో తోటాడకెళ్ళే రూట్ మనోపాక అనకాపల్లి టౌన్ బోర్డర్లో మనకి ప్యాకాట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ టీం వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్యాకాట ఆడుతున్నటువంటి శిబిరంగా దాడి చేసినప్పుడు అక్కడ మనకి సుమారు 3 వ్యక్తులు పారిపోతుంటే ప్యాకడ వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే ఆ 3 వ్యక్తులు కూడా పోలికి కన్న నోకరాజు, అతను వచ్చి కాకినాడ అన్నమాట, సెట్టిబల్జే క్యాస్ట్, మొత్తం నాగు, ఇతను వచ్చి నాతవరం మండలం, అదేవిధంగా ఉండం నానాజీ, ఇతను వచ్చి మన గుల్గొండ మండలం. ఈ 3 కూడా పట్టుకున్నాం. సో మెయిన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది. దాదాపు సుమారు ఒక 15 మంది దాకా ఉంటారు. వాళ్ళ వివరాలన్నీ కూడా మనం సేకరిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్ గా ఎంక్వైరీలో కూడా ఎవరు దీనికి మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం. అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్ గా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇందులో చేర్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో భారీ ఎత్తున ఈ ప్యాకాట చేస్తున్నది ఎంతోమంది కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ రోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఎన్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ 1,11,600 రూపాయలతో పాటు 4 మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాం. అదేవిధంగా వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మనం ఏదైతే ఉందో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం. ద్విచక్ర వాహనాలు ఏం దొరకలేదు. ఎవరైతే ఉన్నారో మిగతా పారిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా అవన్నీ కూడా మనం ఎంక్వైరీలో ఇందులో పెడుతున్నాం. వాళ్ళందరినీ కూడా ఇందులో తదుపరి అరెస్ట్ చేస్తాం. ల్యాండ్ ఓనర్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఎవరు ల్యాండ్ ఓనర్ అతన్ని కూడా ఇందులో ఇంక్రాపరేట్ చేస్తాం. అతను కన్సల్ట్ లేకుండా ఇదేమీ ఉండదు. సో డెఫినెట్ గా ఆయన కూడా ఇందులో కట్టడం జరుగుతుంది. ఓపెన్ స్పేస్, లోకల్ పర్సన్స్ తర్వాత మనోపాక వాళ్ళు ఉన్నారా అనేది మనకి ఉన్నది. అవన్నీ కూడా మీకు తదుపరి చెప్తాను.